శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతన స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవ్యాజమైన కరుణాకటాక్ష వీక్షణముల చేత ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన ప్రారంభం చేశారు. పట్టణాలలో ఉండేటటువంటి ప్రజలు, గ్రామాలలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ పరిపాలన చేస్తున్నారు. అట్లాగే ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడికి చాలా గొప్ప స్థానం ఇచ్చి నిజానికి రాజ్యము వారిదేనని వచ్చిన వారందరితో చెప్తూ రాజ్య పరిపాలనా సంబంధమైనటువంటి విషయములు ఏవి ఉన్నా కూడా వారిద్దరికీ నివేదిస్తూ వారి యొక్క సమ్మతితోటే పరిపాలనని కొనసాగిస్తున్నాడు. అట్లాగే తల్లి అయినటువంటి కుంతీదేవిని, గాంధారిని ఎంతో గౌరవిస్తున్నాడు. భార్య అయినటువంటి ద్రౌపదీదేవి చాలా మనసులో ఆనందం పొందేటట్టుగా ఆమెకు కావలసినటువంటి సమస్త సదుపాయములను కల్పించాడు. యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎవరుంటారో వారెవ్వరూ కూడా దుఃఖమును పొందకుండా తాను చెయ్యగలిగినంత ఉపకారం వాళ్ళకి చేస్తూ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని జాగ్రత్తగా విచారణ చేస్తున్నాడు. ధౌమ్యుడి ద్వారా చేయవలసినటువంటి దేవకార్యాలను, పితృకార్యములను, ఇతర దేశముల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులను మర్యాదతో పూజించుట మొదలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తున్నాడు. యుత్సుడు, సంజయుడు మొదలైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకుంటూ రాజ్యాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. అందరికీ కూడా జీవన భృతి ఇతపూర్వం ఉన్నదానికన్నా అధికంగా కల్పించి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా మంత్రులను గౌరవిస్తూ పరిపాలన చేస్తున్నాడు. అటువంటి ధర్మరాజు గారు ఒకనాటి ఉదయం బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కోసమని వెళ్ళాడు. ఏది చేస్తున్నా ధర్మరాజు గారు మాత్రం మనసులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యానాన్ని, ఆయన యందు ఉన్నటువంటి భక్తిభావాన్ని, ఆయనకి చేసేటటువంటి పూజాధికములను విడిచిపెట్టడు. ఎందుకని అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమే తమకు ఇంతటి అభ్యున్నతిని కల్పించింది అని త్రికరణ శుద్ధిగా విశ్వసించినటువంటి వాడు. అటువంటి ధర్మరాజు గారు ఒకనాడు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళేసరికి శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనబడేటటువంటి 5 ప్రాణవాయువులను మనసు యందు నిక్షేపించి ఆ మనసును బుద్ధి యందు ప్రవేశపెట్టి ఆ బుద్ధిని జీవుని యందు ప్రవేశపెట్టి గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుందో అలా ఏ విధమైనటువంటి కదలిక లేనివాడై గొప్ప ధ్యానస్థితిలో ఉన్నాడు. చూసినటువంటి ధర్మరాజు గారు ఆశ్చర్యపోయారు. లోకమంతా పరాత్పరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తే శ్రీకృష్ణుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు అని ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. క్షరము అక్షరమును నీవ, కర్తయును వికర్తయును నీవ, ఆద్యంతగతులు నీవ, ఒక్కడై వెలుగుడు పురుషోత్తమాభిధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్యా అన్నాడు.
ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ లోకంలో నశించిపోయేవి ఉంటాయి, నశించిపోనివి ఉంటాయి. నశించిపోనటువంటి వాటికి అన్నింటికీ కూడా నశించకుండా శాశ్వతముగా ఉండేటటువంటిది ఆధారభూతమై ఉంటుంది. ఆ నశించకుండా ఉండేటటువంటి ఆత్మలకు కూడా నువ్వు పరమాత్మ స్వరూపమైనటువంటి వాడివి. అటువంటి ఓ పరమాత్మ స్వరూపుడా, ఈ సమస్త సృష్టిని చేసినటువంటి వాడివి నువ్వు. అందుకే నువ్వే సృష్టికర్తవు. ఈ సృష్టిని అంతటినీ కూడా పోషించి కాపాడి నిలబెట్టినటువంటి వాడివి నువ్వే. అందుకే నువ్వే స్థితికర్తవు. చిట్ట చివర సమస్తమైనటువంటి ప్రాణులను తిరిగి నీలోకి తీసుకునేటటువంటి ప్రళయకర్తవు నీవే. అటువంటి నువ్వు వాత్సల్యంతో ఈ లోకాన్నంతటినీ చూస్తుంటావు కాబట్టి పురుషోత్తముడు అని కీర్తింపబడుతుంటావు. అటువంటి నువ్వు సమస్త ప్రాణులలో హృదయక్షేత్రమనందు వెలిగేటటువంటి వాడివి. అటువంటి నువ్వు ఇవాళ ఇంత ప్రశాంత చిత్తంతో హృదయంలో ఎవరిని ధ్యానం చేస్తున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నేను తెలుసుకోవచ్చు, తెలుసుకోవడానికి నేను అర్హుణ్ణి అనుకుంటే నీ మనసులో ఎవరిని ధ్యానం చేస్తున్నావో నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. గంగ యవ్వని తన గర్భంబునందతి శ్లాఘాసమేతయై సంభరించే భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనెగడే ఆరాముతోడెవ్వనితో రాసి 23 దినములకు వాడితెరిగే కాశీసుకన్యలు కారణంబుగబోరి యవ్వని కోడిరనేక నృపులు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది యవ్వనియందు విలిగే అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మతలచు చునికి తద్గతమయ్యన మనము అధిపా అన్నాడు. ఓ ధర్మరాజా, ఏ మహానుభావుణ్ణి కుమారుడిగా పొందినందుకు గంగమ్మ అంత సంతోషాన్ని పొందిందో, లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క పాపరాశులను కడగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నీటితో ప్రవహించేటటువంటి గంగమ్మ కూడా ఎవరిని కనడం చేత అంత సంతోషాన్ని పొందిందో అటువంటి భీష్ముడు భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనెగడే, ఎవరు తనకి శిష్యుడైనటువంటి కారణం చేత పరశురాముడు చాలా గొప్ప గురువు అని లోకంలో కీర్తిని పొందాడో, అంటే తగిన శిష్యుడు లభిస్తే గురువుకి కూడా అంత గొప్ప కీర్తి లభిస్తుంది. ఏ మహానుభావుడు ఆ పరశురాముడుకు శిష్యుడయ్యాడో ఆయన కారణం చేత పరశురాముడి యొక్క గురుత్వం లోకంలో ప్రకాశించింది. ఎవరో కాదు, భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు శిష్యుడైనటువంటి కారణం చేత పరశురాముని యొక్క గురుత్వం లోకంలో అంత ప్రసిద్ధి వహించింది. ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడితెరిగే, ఆ పరశురాముడంతటి వాడు అంత గొప్ప గురువు తన శిష్యుడైనటువంటి ఆ భీష్ముడితో 23 రోజుల యుద్ధం చేసి ఓడిపోయాడో, ఆ గురువే శిష్యుడి చేతిలో ఓడిపోయేటట్టుగా ఏ మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడో అటువంటి భీష్ముణ్ణి కాశీసుకన్యులు కారణంబుగ కోరి యవ్వని కోడిరనేక నృపులు. ఒకనాడు కాశీరాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి అంబ, అంబిక, అంబాలిక అనబడేటటువంటి ముగ్గురిని కూడా తన సోదరులకిచ్చి వివాహం చేయడం కోసం భీష్మాచార్యుల వారు తీసుకొస్తున్నప్పుడు ఆ భీష్ముడితో యుద్ధం చేసి భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరూ ఎవరి చేతిలో ఓడిపోయారో అటువంటి మహానుభావుడైనటువంటి ఆ భీష్మాచార్యుడు, భూమి మీద ఉన్నటువంటి నృపులందరూ కూడా ఒక్కరి చేతిలో ఓడిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అంతమంది రాజుల్ని ఓడించినటువంటి పరాక్రమోపేతుడైనటువంటి ఆ భీష్ముడు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది యవ్వని యందు విలిగే, 4 వేదములు అర్థముతో కలిపి ఎవరికి భాషించాయో, ఎవరు తెలుసుకున్నాడో, ఎవడు అనుష్ఠించాడో, ఎవరు అవి తెలుసుకుని పరవశించాడో, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాడో, ఎవరు ధనుర్వేదాన్ని ఉపాసన చేశాడో, మహాస్త్రములన్నీ కూడా ఎవరి దగ్గరున్నాయో అట్టి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకుని నన్ను మనసులో తలుచుకున్నాడయా ధర్మరాజా.
ఆయన తలుచుకున్న కారణం చేత నేను ఆయనని తలుచుకొని ఆయన నన్ను చూస్తున్నాడు మనసుతో, నేను ఆయన వంక చూస్తున్నాను. ఇది భగవంతుని యొక్క గొప్ప శక్తి. ఆయన పలకడానికి ఎలుగెత్తి పెద్దగా అరిచినా పలుకుతాడు. కాదు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు మనసులో తలుచుకున్నంత మాత్రం చేత పరమాత్మ అంతఃశ్రద్ధాళువై మన పట్ల చూస్తాడు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. సత్పురుషులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరించినంత మాత్రం చేత పరమ సంతోషాన్ని పొంది రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ కనుక అటువంటి ఉత్తమ గుణములకు పెన్నిధి అయినటువంటి భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుచుకుని మనసులో శ్రీకృష్ణ పరమాత్మని స్మరించినంత మాత్రం చేత ధ్యానమగ్నుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ భీష్మాచార్యుల వారి వంక చూస్తున్నాడు. అంటే మనసుతోనే ఆయన వంక చూస్తున్నాడు. కాబట్టి నేను సమాధినిష్ఠుడనై ఆ భీష్ముణ్ణి స్మరించాను, ఆ భీష్ముడు నన్ను స్మరించాడు సమాధిలో ఉండి అని ధర్మరాజు గారికి చెప్పి, ధర్మరాజు గారితో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. ఆ భీష్ముడు సకల విద్యలయందు జ్ఞానము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇక వేదాంతాలు, తత్వము, జ్ఞానము ఇవన్నీ కూడా ఆశ్చర్యరహితం అయిపోతాయి. ఇది గురువు యొక్క వైభవం. శ్రీకృష్ణ పరమాత్మ గురువుల యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తున్నాడు. గురువు శరీరంలో ఉండడం గురువుకి కాదు ఉపకారం, గురువు శరీరంలో ఉండడం శిష్యులకు ఉపకారం. ఎందుకని అంటే గురువు ఎంతకాలం శరీరంలో ఉంటాడో అంతకాలమే శిష్యులతో మాట్లాడతాడు. శరీరము నేను కాదు అన్న విషయం గురువుకి తెలుసు. కాబట్టి శరీరం పతనమైపోతుంటే గురువు బెంగ పెట్టుకోడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏది చిక్కు చెదరదో అటువంటి ఆత్మ నేను అన్న అనుభవాన్ని పొందినటువంటి మహాత్ముడు గురువు. అందుకే అటువంటి గురువు శరీరంతో ఎంతకాలం ఉంటాడో అంతకాలము శిష్యుల యొక్క ప్రశ్నలకు జవాబు చెప్తారు. శరీరంతో ఉన్నారు కాబట్టి శిష్యులు దర్శనాన్ని పొందుతారు. శరీరంతో ఉన్నారు కాబట్టి ఆ గురువులు శిష్యులతో మాట్లాడతారు, వారికి జ్ఞానబోధ చేస్తారు. ఒకసారి గురువుగారి శరీరం పతనమైపోయిందనుకోండి, ఇక ఆ గురువు శిష్యుడితో మాట్లాడడం ఆయనకి, ఆ శిష్యుడికి పోగొట్టుకున్నటువంటి పెద్ద పెన్నిధి కదూ. గురువు శరీరంలో లేడు, ఎలా మాట్లాడతాడు? ఇక మాట్లాడ్డు కాబట్టి పెన్నిధిని పోగొట్టుకున్నవాడెవరు? శిష్యుడే. అందుకే గురువు శరీరంతో ఉండడం ఎవరికి ఉపకారము అంటే శిష్యులకు ఉపకారం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరంతో ఉండగా ఎంతమందికి పలికారు, ఎన్ని జవాబులు చెప్పారు, ఎంతమందికి ఊరట కల్పించారు, ఎంత జ్ఞానాన్ని పంచిపెట్టారు, ఎన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషులు శరీరంతో ఉన్నంత కాలం మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటల చేత లోకము అజ్ఞానమును పోగొట్టుకుంటుంది. ఒక్కసారి ఆ గురువు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఇక శిష్యులకు జ్ఞానబోధ చేసేటటువంటి వాడు మిగలడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఆ భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఆయన అట్లా శాశ్వతంగా ఉండిపోతాడా ఏమి? ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకి శరీరంతో తాదాత్మ్యత లేదు, ఆయన శరీరం వదిలిపెట్టేస్తాడు. త్వరపడవలసిన వాళ్ళు మీరు. అటువంటి మహానుభావుడు శరీరం వదలపెట్టకముందే ఆయనని ఆశ్రయించాలి. ఆశ్రయించి సమస్త ధర్మములు ఆయన నుండి తెలుసుకో అని ధర్మరాజు గారితో చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఈ మాట చెప్పడానికి నిజానికి నేపథ్యం కూడా వ్యాస భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడినప్పుడు రాజధర్మముల గురించి కొంత సంక్లిష్టత మనసులో ఏర్పడిన కారణం చేత ధర్మరాజు గారు వాటిని నివృత్తి చేసుకోవడానికి తెలుసుకోవాలి అని కోరుకుంటే, నువ్వు భీష్ముడి దగ్గర తెలుసుకుంటే బాగుంటుంది అని వ్యాసుడు ప్రతిపాదన చేసి ఉన్నాడు. దానిని నారదుడు కూడా సమర్థించాడు. మహాత్ముల వాక్కు
ఊరకపోవడానికి వీల్లేదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి భీష్మాచార్యుల వారి యొక్క దర్శనం చేసి ఆ భీష్ముడు శరీరంతో ఉండగా ఆయన దగ్గర జ్ఞానబోధ పొందవలసినది అని చెప్పి ధర్మరాజు గారిని ఆదేశించాడు. ధర్మరాజు గారు దానికి సంసిద్ధులయ్యారు. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు యొక్క ప్రార్థనని మన్నించి తప్పకుండా మనం బయలుదేరి అక్కడికి వెడదాం అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేశారు. ధర్మరాజు కూడా అంగీకరించి ఎంతో సంతోషించి కృష్ణుడి మాట కాదనడు కాబట్టి మనం వెళ్ళి ఆ భీష్మాచార్యుల వారి దర్శనం చేసుకుని ఆయన నుండి సమస్త జ్ఞానాన్ని పొందుదామని అంగీకరించాడు. అంగీకరించినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో ఒక మాట అన్నారు. శంతనుసూను గౌరవము సర్వము ముందును వింటి విప్రులత్యంతము వెట్క చెప్ప అతడట్టిడ అతని నీవు మున్నుగా నెంతయు భక్తి కాంచుటకు నేమది కోరెద అమ్మహాత్ముడున్ సంతతమందు నీదైన సన్నిధిగాంచిన భక్తవత్సల. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చెప్పినట్టుగా భీష్మాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి వారు చెప్పినటువంటి బోధని నేను తప్పకుండా వింటాను. కానీ నేను కూడా పూర్వమే భీష్మాచార్యుల వారి యొక్క వైభవం గురించి, వారి విద్వత్తు గురించి విద్వాంసులు చెప్పగా విని ఉన్నాను. కానీ నా కోరిక ఏమిటి అంటే నేను భీష్మాచార్యుల వారి దర్శనానికి వెళ్ళడం కాదు, నిన్ను ముందు పెట్టుకుని భీష్మాచార్యుల వారి దర్శనానికి వెడదామనుకుంటున్నాను. ఎందుకని అంటే నిన్ను చూసినట్లయితే భీష్మాచార్యుల వారు చాలా సంతోషిస్తారు మనసులో. నిజానికి ధర్మరాజు గారికి మనసులో ఒక చిన్న శంక ఉంది. గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారిని సంహరించాడు కదా, వెళ్ళిన తర్వాత భీష్మాచార్యులు వారు ఆదరిస్తారో, ఏమైనా కఠినంగా మాట్లాడతారో అని ఒక చిన్న బెంగ. కాబట్టి ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు ముందుండగా నేను విడితే భీష్ముడు కూడా సంతోషిస్తాడు నీ దర్శనం చేత. తదనంతరం నాకు కూడా భీష్మ దర్శనం లభిస్తుంది. భీష్ముడు చెప్పేటటువంటి మాటలు విని అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి అలా బయలుదేరదామంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రతిపాదనను అంగీకరించారు. వెంటనే ఆ తమ్ముడైనటువంటి సాత్యకిని పిలిచి రథాన్ని సిద్ధం చేయవలసిందిగా దారుకుణ్ణి ఆజ్ఞాపించమన్నారు. రథం సిద్ధమైంది. వాళ్ళందరూ కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులలో అక్కడ యుద్ధభూమి యందు భీష్ముడు శరతల్పగతుడై ఉన్నాడు. ఆ అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఆయనని దర్శించడం కోసమని వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, వాత్స్యుడు, దేవరాతుడు మొదలైనటువంటి ప్రభృతులందరూ కూడా వచ్చి ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. అట్లా నిలబడి ఉన్న సమయంలో ఆ బాణములు శరీరంలో గుచ్చుకుంటున్నా, నెత్తురు కారిపోయినా, శరీరం ఎంత నీరసపడిపోయినా శరీరము యొక్క బాధని అతిక్రమించి దాటిపోయి మనసుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు లగ్నం చేసి ఆ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. నిజంగా భీష్ముడు లాంటి వ్యక్తి అత్యద్భుతం. కాసేపు పూజ చేసుకుందామని కూర్చుంటే ఏ దోమ వచ్చి ఏ వీపు మీదో కరిస్తే వెంటనే ఆ వీపు మీద కరుస్తున్నటువంటి దోమ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా ఆ దోమ వెళ్ళిపోతుందా, ఎప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. అటువంటిది శరీరం అంతా బాణములు గుచ్చుకుపోతుంటే అంపశయ్య మీద పడుకున్న మహానుభావుడు శరీరం పొందుతున్నటువంటి అంత ఖేదాన్ని దాటిపోయి మనసుని భగవంతుని యొక్క పాదముల యందు సుస్థిరం చెయ్యడం అంటే అది నోటితో చెప్పినంత తేలిక విషయం కాదు. అంతటి మహితాత్ముడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తున్నాడు. అందుకే అటువంటి భీష్ముడి దర్శనం కోసం వ్యాస నారదాది మహర్షులు కూడా వచ్చి చుట్టూ పరివేష్టించి ఉన్నారు అంటే భీష్ముని యొక్క ఔన్నత్యాన్ని, భీష్ముని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వేరు సంఘటన అక్కర్లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేస్తూ భీష్ముడు అంటాడు, శుచి, హంసుడు, శుచిశక్తు, పరమాత్ముడు, పరబ్రహ్మ అని పిలవబడేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం, పరబ్రహ్మమైనటువంటి వాణ్ణి నేను నిరంతరం మనసులో పూజ చేస్తూ ఉంటాను. పూజ చెయ్యడము అంటే ఏదో పువ్వులు పత్రి సమర్పించుట అని కాదు.
ఈ సమస్త విశ్వము యొక్క ఉనికికి ఆయన కారణభూతుడై ఉన్నాడు అనేటటువంటి భావజాలం నిరంతరం మనసులో పెంపొందుతుండగా కృతజ్ఞతాభావంతో కూడుకున్నటువంటి నమస్కారం చేయడమే పూజ. అటువంటి పూజలో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఉన్నాడు. ఎందుకని అంటే పూజ అన్న మాటకు అర్థమే కృతజ్ఞత. పూజ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం? షోడశోపచారములు చేస్తాం. చెయ్యగలిగితే చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చేస్తారు. ఏమిటా ఉపచారాలు? దేనికి? అన్ని చేయలేకపోతే కనీసం పంచోపచారాలు, గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఎందుకు? భగవంతుడికి దీపం పెట్టడం ఎందుకు? సూర్యచంద్రుడు కందులుగా కలిగినటువంటి వాడికి అంటే ఏదో వెలుతురు తక్కువైందని కాదు దీపం పెట్టడం. కృతజ్ఞత. మనకి ఆయన కన్నులు ఇచ్చి ఇన్ని చూడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడుతున్నాం. మనకి స్పర్శేంద్రియమైన చర్మాన్ని ఇచ్చి ఇన్నిటిని ముట్టుకుని సంతోషించడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తున్నాం. వాసన చూడ్డానికి ముక్కునిచ్చి ఎన్నో సువాసనలు చూసి ఆనందిస్తున్నాం కాబట్టి కృతజ్ఞతగా ఆయనకి ధూపం వేస్తున్నాం. ఎన్నో రకాల పదార్థాలను తిని రుచిని అనుభవించడానికి నాలుక ద్వారా అవకాశం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా సాత్వికమైన బుద్ధితో ఉన్నాం కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని నివేదన చేస్తున్నాం. ఆయన మనకి చెవులు ఇచ్చి ఎన్నో వినడానికి అవకాశం ఇచ్చి సంతోషపడడానికి కారణమయ్యాడు కనుక కృతజ్ఞతగా ఆయనకి పుష్పములు సమర్పిస్తున్నాం. పంచ జ్ఞానేంద్రియములు ఇచ్చి కొన్ని కోట్ల సుఖములను అనుభవించడానికి కారణమైనటువంటి పరమాత్మకు కృతజ్ఞతావిష్కారము చేయుటకే పూజ అని పేరు. దాని యందు ఒక స్థాయిలో పూజకి ఉపకరణములను వాడతారు. అది దాటిపోతే మానసిక పూజ. శంకర భగవత్పాదులు వర్ణించినట్టు మనసుతోటే అన్నిటినీ కల్పిస్తారు. ఆ కల్పించినటువంటి స్థాయి కూడా దాటిపోగలిగినటువంటి మహాత్ములు భీష్మాచార్యుల వంటి వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా యావత్తు సృష్టి స్థితి లయ మూడిటిని చేస్తూ ఈ విశ్వము యొక్క ఉనికికి కారణమైనటువంటి పరమాత్మని ఆయన యొక్క గుణములను రూప విభూతులను మనసులో దర్శనం చేసి అనుభవించి ఆ ఆనందము ఆగక కన్నుల వెంట ఆనంద భాష్పములు కారుతుండగా మనసు లోపలే శిరసు ఉంచి నమస్కరిస్తారు. అది పూజ. కాబట్టి అన్నీ పూజే. ప్రాథమిక స్థాయి నుంచి చిట్ట చివరికి విద్వాంసుడు కావాలి, ఆచార్యుడు కావాలి. అటువంటి స్థాయి వరకు ఎదిగినట్టే. ఆ స్థాయిని చేరినటువంటి మహానుభావుడు భీష్ముడు. కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నేను అర్చిస్తున్నాను. లోకంలో ఎన్నో రకములైనటువంటి దుఃఖములు ఉంటాయి. దుఃఖము ఒక్క కారణము చేతనే ఉండదు. శరీరమునకు బాధ కలిగితే దుఃఖం, మనసుకి బాధ కలిగితే దుఃఖం, తనవారన్న వారికి బాధ కలిగితే దుఃఖం. విశాలమైన మనసు కలిగిన వాడి అయితే ఎవరికి బాధ కలిగినా దుఃఖం. ఇన్ని దుఃఖములకు పరిష్కారమైనటువంటిది ఏది అంటే ఆ భగవంతుని యొక్క స్మరణయే. ఎవరైనా ఆ శ్రీకృష్ణ పరమాత్మయే. ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణములు అన్ని రకములైనటువంటి దుఃఖములనబడేటటువంటి రోగములకు ఔషధమో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణమును నేను నిరంతరము మనసునందు నిలబెట్టుకొని ఉన్నవాడను. అటువంటి పుణ్యపురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సకల దుఃఖములను దాటగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి వాణ్ణి నేను మనసులో ప్రార్థన చేయుచున్నాను. ఆయనే ఈ విశ్వము యొక్క సృష్టికి స్థితికి లయకు కారణమయ్యున్నాడు. నిజానికి ఈ సమస్త ప్రాణిజాతము, ఈ సమస్త బ్రహ్మాండములు కూడా ఆయన ఆధారముగా నిలబడి ఉన్నాయి. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఉన్నాడు. రత్నములన్నీ పైకి కనపడకపోయినా ఒక దారమునందు గుర్చబడినట్టు, అట్లాగే పువ్వులన్నీ కూడా నారచేత కట్టబడినట్లు ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు విశ్వము కూడా ఆయన యందు పరివ్యాప్తమై ఉన్నది. ఆయన చేత పరివ్యాప్తమై ఉన్నది. ఆయన యందు నిలబడి ఉన్నది. కెరటములు లేని సముద్రం ఎలా ఉండదో, లేదా కెరటములు లేని సముద్రం ఇంకా లోపలికెడితే ఉంటుంది. సముద్రము లేకుండా కెరటములు ఉండే అవకాశం లేదు.
కెరటములు లేని సముద్రం ఉంటుంది, కానీ సముద్రము లేని కెరటములు ఉండవు. అట్లా ఏ పరమాత్మ లేకుంటే ఈ విశ్వము లేదో, ఈ విశ్వము లేకపోయినా పరమాత్మ ఉంటాడో అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను. హరి సహస్రశీర్షున్ పరము సహస్రాక్షు వేదమయు సహస్రపాదు అలతులైన వారి కంటే నలతి పెద్దలకును చాలా పెద్దయగు దయాళు కొలుతూ. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటాం కాదు. సహస్రం అంటే 1000 అని కాదు, అనంతము. అనంతమైనటువంటి రూపాలతో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, అన్నిటికన్నా చిన్న స్వరూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రకాశిస్తున్నవాడెవరున్నాడో, అన్నిటికన్నా పెద్ద స్వరూపంతో ప్రకాశిస్తున్నవాడెవరున్నాడో, అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదము చేత ఎవరు ప్రస్తుతి చేయబడ్డారో అటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను అంటూ, ఆయన అమృతమయుడు. అమృతవపుహు అంటాం కదా విష్ణు సహస్రనామ స్తోత్రంలో. అందరి యొక్క శరీరములు సప్తధాతువులతో చేయబడితే పరమేశ్వరుడి యొక్క శరీరము అమృతమయమై ఉంటుంది. అటువంటి అమృతమయుడైనటువంటి పరమాత్మ వేదములు ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటి చేత ప్రతిపాదింపబడుతూ ఉంటాడు. వేదముల యొక్క చివరి భాగములే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానములకు ఆలవాలములు, గురు శిష్య సంవాద స్వరూపములు. అటువంటి వేదముల చేత ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడేటటువంటి వాచ్యస్వరూపుడై సత్యస్వరూపుడై భక్తి చేత మాత్రమే తగినటువంటి వాడైనటువంటి పురుషోత్తముడైన పరమాత్మ ఎవరై ఉన్నాడో ఆయనను నేను ధ్యానము చేయుచున్నాను. ఆ పురుషోత్తముడు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. అరణి అగ్ని వడముకరణి దేవకి యందు విప్రకర్మ యజ్ఞ వేదగుప్తికై జనించెనెవ్వడ వసుదేవు నందను భజింతు నేకతా నిరూఢి. ఆ వసుదేవుడికి దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఏ మహానుభావుడు ఆవిర్భవించాడో, ఏ పరమాత్మ యజ్ఞములను వేదములను సర్వకాలముల యందు సంరక్షణ చేస్తూ ఉంటాడో అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు భగవద్గీతలో. ఆ వేదములను ఆధారము చేసుకుని యజ్ఞము చేయబడుతోంది. ఆ యజ్ఞమునందు ఇవ్వబడినటువంటి హవిస్సు దేవతలకు అందుతోంది. ప్రీతి చెందినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తున్నారు. వేళపట్టున పడినటువంటి వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది. పాడి పంట కలిగితే మనుష్యులు పశువులు కూడా కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి. సంతోషాన్ని పొందినటువంటి మనుష్యులు ఉత్కృష్ట ప్రాణులు కనుక వాళ్ళు మళ్ళీ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి మళ్ళీ హవిస్సు దేవతలకు అందుతోంది. ఇదొక ధర్మచక్రం. ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారభూతములైనవి అంటే యజ్ఞము వేదము. ఈ యజ్ఞమును వేదమును సంరక్షించడానికి ఏ మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున అవతారమును ఎత్తి ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభవించాడో ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. ఆ కంటికి కనపడేటటువంటి వాటిలో చెవులకు వినపడేటటువంటి సమస్త శబ్దములలో నారాయణ స్వరూపుడై ఆయనే ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కదా. అటువంటి పరమాత్మ ఒక రూపాన్ని పొంది వచ్చాడు. అజాయమానో బహుధా విజాయితే. నిజానికి ఒక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకు వస్తే అవతారము అంటారు. వేదములను యజ్ఞములను సంరక్షించడానికి దేవకీ వసుదేవుల కడుపున శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మమునకు నేను నిరంతరము నమస్కరించుతున్నాను. భీష్ముడు చెప్పుకుంటున్నటువంటి స్తుతి పాఠం. అంపశయ్య మీద పడుకునే మహానుభావుడు. ఆ శ్రీ మహావిష్ణువు 12 ఆదిత్య స్వరూపమై ఉన్నాడు. 12 ఆదిత్యులు ఆయన యొక్క స్వరూపమే. ఒకనాడు బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి, అట్లాగే దేవేంద్రుణ్ణి అనుగ్రహించడానికి వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుతున్నాను.
సురపితృకోట్లం పూర్వాపరపక్ష దినముల అమృతపాన ప్రీతిం వరయం చేయిచు వెలిగెడు హరి సోమాత్మకుని గొల్తు ఆత్మేశ్వరునిన్. శుక్లపక్షంలో దేవతలందరికీ ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో, కృష్ణపక్షంలో పితృదేవతలందరికీ కూడా ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో, ఏ మహానుభావుడు సోమాత్మక స్వరూపుడై మనసుకు అధిదేవతయై నాలోనే అంతరాత్మగా వెలుగొందుతున్నాడో అటువంటి పరమాత్మ స్వరూపుడైన వానికి దేవతలకు పితృదేవతలకు అహంస్ఫురణము చేత చూపించబడేటటువంటి యజమాన స్వరూపినైనటువంటి నాకు ఆధారభూతుడై ఒక్కడు ఇంతమందికి పరమాత్మయి ప్రకాశిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. ఒకానొకనాడు కశ్యప ప్రజాపతికి సుపర్ణపక్షుడైనటువంటి గరుత్మంతునిగా ఆవిర్భవించి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి కారణమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నేను నమస్కరించుచున్నాను. అంతటి పరమాత్మ ఒకరి చేత తెలియబడనివాడు. వేదం కూడా ఇక నేను ఆయన గురించి చెప్పడం సాధ్యం కాదని ఎక్కడ వెనక్కి తిరిగిపోయిందో, మనసు ఏ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవడం సాధ్యం కాదో, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని పేర్కొనబడిందో, అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి తల్లి అయినటువంటి యశోదాదేవి చేత నడుమునందు త్రాటి చేత కట్టబడ్డాడో, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర, కట్టబడి దామోదరుడిని కీర్తింపబడ్డాడో, ఏ మహానుభావుడు కడుపు మీద తులసిమాల చేత అలంకృతుడవుతుంటాడో అటువంటి భక్తికి లొంగిపోయేటటువంటి లక్షణము కలిగినటువంటి ఆ దామోదర స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నేను కీర్తించుచున్నాను అంటూ ఆయన యోగులు మాత్రమే చూడగలిగినటువంటి ఆ అంతర్ముఖత్వమునందు మాత్రమే లభించేటటువంటి ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శేషశయనుడై యోగముద్రానిద్రితుడై ఆ యోగనిద్రా ముద్రను పట్టి లోకములను కాపాడేటటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుతున్నాను. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. మనం నిద్రపోతే తామసిక నిద్ర, బయట ఏమవుతోందో మనకి తెలియదు. కానీ శ్రీ మహావిష్ణువు దక్షిణాయన పుణ్యకాలంలో పడుకుంటారు అంటారు. పడుకుంటారు అంటే అది తామసిక నిద్ర అయ్యి ఆయన ఏదో అదే పనిగా నిద్రపోతారు అని కాదు. నిద్ర ఒక ముద్ర. ఆ నిద్రతో ఆయన మన లోపలికి చూస్తూ ఉంటారు. మనం ఎంత భక్తిభావంతో ఉన్నాం, ఎంత శాస్త్రం మీద నమ్మకంతో ఉన్నాం, ఎంత విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, ఎంత పూనికతో శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించామనేటటువంటి దాన్ని తన అంతర్నేత్రంతో మన ఆంతరమునందు చూస్తూ ఉంటారు. కాబట్టి మనలోకి చూస్తూ ఉంటారు. కాబట్టి నిద్ర ముద్ర. అటువంటి శేషశయనం మీద నిద్రాముద్రతో పడుకొని ఉన్నట్టుగా ఉండి భక్తుల యొక్క అనుష్ఠానమునందు ఉండేటటువంటి విశ్వాస దీక్షను పరిశీలించేటటువంటి యోగుల యందు రమించేటటువంటి ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను శిరస్సు వంచి నమస్కరించుతున్నాను. చరణనాభిశీర్షంబులు ధరయు అంతరిక్షమును దివమును జగచ్చక్షురగ్ని దిశలు దృగ్ముఖ శ్రోత్రముల్ దీప్తులిం మహాంగునకు అట్టి హరిని లోకాత్ముతలతో. ఏ మహానుభావుడు ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైపోయాడు, ఎవరికి ఈ భూమి అంతా పాదాలుగా ఉందో, ఆకాశము నాభిగా ఉందో, ఎవరికి స్వర్గము తలగా ఉందో, ఎవరికి సూర్యుడు ముఖమై ఉన్నాడో, ఎవరికి అగ్ని చెవులయ్యున్నాయో, ఎవరికి దిక్కులు కాంతులై ఉన్నాయో అటువంటి విరాట్ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. భూతముల మృంగి లోకవ్రాతము జలమయము చేసి వశ్యాత్మత నిద్రాతిశయంబున బాలుండై తేలిడువాని తలతు హరిమాయాత్మున్. ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా మహాప్రళయమునందు ప్రళయ జలములలో ముంచివేసి లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతుందని భాగవతంలో చెప్పినట్టుగా
ఆ మహాప్రళయమునందు సమస్తమైనటువంటి బ్రహ్మాండములు ప్రళయజలముల యందు కలిసిపోయి సూర్యచంద్రుల యొక్క కాంతి ప్రకాశము లేక కటిక చీకటిలో ఉన్నప్పుడు, ప్రాణులేవీ లేకుండా ఈ సృష్టి అంతా నిశ్శేషమైపోయినప్పుడు తాను మాత్రం ఒక్కడు మిగిలి ఆ మర్యాకు మీద పడుకుని ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి ఆ వటపత్రశాయి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఆద్యంతములు లేక ప్రకాశిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు నేను నమస్కరించుతున్నాను. మళ్ళీ ఆయన సంకల్పం చేతనే సృష్టి ప్రారంభమవుతుంది. మళ్ళీ దాన్ని స్థితికర్త అయి నిలబెట్టేవాడాయనే, మహాప్రళయంలో తనలోకి తీసుకునేవాడాయనే. ఏ ప్రాణులు లేనటువంటి సమయంలో తానొక్కడు ప్రళయజలముల మీద మర్రియాకు మీద చిన్నపిల్లవాడిలా తేలుతూ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటారు శ్రీకృష్ణ కర్ణామృతంలో. ఆ మర్యాకు మీద పడుకొని తన కాలి బొటనవేలు తీసి తన నోట్లో పెట్టుకుని చీకుతూ తాగుతూ అమృతమపుహు కనుక అమృతాన్ని ఆస్వాదిస్తూ తనలో తాను సంతోషిస్తూ ఒక్కడు మిగిలిపోయేటటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను ధ్యానించి నమస్కరించుతున్నాను. వదన బాహూరు పదములెవ్వాడు విప్రరాజ వైశ్య శూద్రులకు సంప్రభవ దేశములుగా వెలుగొందు అమ్మహామూర్తి విభవ దీప్తు వర్ణాత్మకుని ప్రణుతింతు విష్ణు. ఏ మహానుభావుడి యొక్క శరీరంలో ఆ శిరస్సు అనగా ముఖము, భుజములు, అట్లాగే తొడలు, పాదములు 4 వర్ణములై ప్రకాశిస్తున్నాయో, ఈ సమస్త విశ్వమునందుండేటటువంటి మనుష్యులు 4 వర్ణములు 4 అవయవముల యందు ప్రకాశిస్తున్నాయో అటువంటి విరాట్ రూపమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను. ఆయనే ఈ కాలమునందు విభాగము చెంది నెలలని, ఋతువులని, ఆయనములని, దక్షిణాయనమని, ఉత్తరాయణమని ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టి, స్థితి, లయ అనబడేటటువంటి 3 విధములైనటువంటి క్రమంలో తిప్పుతున్నాడు. ఇత పూర్వం లేని ప్రాణి వచ్చింది, సృష్టి కొంతకాలం ఉంది, స్థితి ఒకనాడు పడిపోయింది, బ్రహ్మాండమనందు కలిసిపోయింది, లయము. ఈ సృష్టి, స్థితి, లయ అనేటటువంటి 3 కాలమునందు ఎవరు చేస్తున్నారు? ఆ కాలము నిజానికి ఏకధారగా ప్రవహిస్తుంటే అది ఉపాసనా సౌలభ్యము కొరకు నెలలుగా, ఆయనములుగా, సంవత్సరములుగా ఎవరి అనుగ్రహము చేత విభాగము చేయబడి ఉన్నదో అటువంటి కాలస్వరూపుడైన పరమాత్మకు నమస్కరించుతున్నాను. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. నేనే కాలస్వరూపుడుగా ఉండి సమస్త జీవుల యొక్క పుణ్యపాపములను విచారణ చేసి వారు చేస్తున్నటువంటి కర్మలనన్నిటినీ కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాను అంటాడు. ఏ మహానుభావుడు ద్వాదశాదిత్యులు, మరుత్తులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు మొదలైనటువంటి దేవతాగణాలన్నింటినీ కూడా తన శరీరములో భాగములుగా అన్వయము చేసుకుని ఉన్నాడో అటువంటి పరాత్పరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను. ఇక పైన అవతారములకు నమస్కరిస్తారు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రయోజనానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, సాధుపురుషుల్ని కాపాడడానికి, వారిని నిగ్రహించినటువంటి పాపాత్మలను, రాక్షసులను నిగ్రహించడానికి ఒక రూపంతో పరమాత్మ వచ్చి ఒక్కొక్క దివ్యమైన కార్యాన్ని చేసిన సందర్భాన్ని మనసులో స్మరించి ఆ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నాడు భీష్ముడు. ఒకానొక నాడు సోమకుడనబడేటటువంటి రాక్షసుడు వేదములను అపహరించి సముద్రం యొక్క అడుక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఏ శ్రీకృష్ణ పరమాత్మ మత్స్యావతారాన్ని స్వీకరించి సోమకాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించి వేదములను తీసుకొచ్చి సృష్టి చెయ్యడానికి ప్రమాణంగా, ధర్మానికి ప్రమాణంగా చతుర్ముఖ బ్రహ్మగారికి అందించాడో అటువంటి మత్స్యమూర్తి అని పేరు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను. అమృతోత్పాదనము కొరకు దేవతలు, దానవులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటే అది జారి పాలసముద్రంలో పడిపోకుండా తన శరీరాన్ని ఆధారభూతం చేసి ఆదికూర్మమై ఎవరు ఆ మందర పర్వతం కింద చేరి క్షీరసాగర మథనానికి కారణమై, అమృతోత్పాదనకు కారణమై, దేవతల యొక్క, దానవుల యొక్క కోరిక తీరడానికి కారణమైనటువంటి వాడున్నాడో అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను.
పర్వతములతోటి, అరణ్యములతోటి, సముద్రములతోటి కూడి ఉన్నటువంటి ఈ భూమి అంతటినీ కూడా ఒకానొకనాడు వరాహస్వరూపుడై తన దంస్ట్ర మీద పైకెత్తినటువంటి పరాత్పరుడైనటువంటి ఆ ఆదివరాహమూర్తికి నేను నమస్కరించుతున్నాను. ఒక్క కోర మీద భూమిని అంతటినీ పైకి లేపాడు కదూ. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర అనేకమైనటువంటి వరములను పొంది తనకి మృత్యువు రాదని మిడిసిపడి దేవతలను, ఇంద్రుణ్ణి నిగ్రహించి ఋషులను, యజ్ఞములను, యాగములను బాధ పెట్టినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి అటు బ్రహ్మగారి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టి ఇటు రాక్షస కృత్యములు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి పరిమార్చి తనకు పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా విష్ణువు ఉన్నాడని చెబుతున్నటువంటి మాటని నిజం చేయడం కోసమని ఏకకాలమునందు శరీరంలో సగం నరుడిగా, ఆపైన మృగంగా, నరసింహస్వరూపంగా వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడి అంతటా విష్ణువు పరివ్యాప్తమై ఉన్నాడనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి భక్తుడి యొక్క మాటని నిలబెట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టి అవతల బ్రహ్మగారి మాట నిజం చేసినటువంటి ఆ నరసింహావతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను స్మరించి నమస్కరించుతున్నాను. ఒకానొకనాడు బలిచక్రవర్తి విజృంభించి దేవేంద్రాదులకు కనీసం ఆ ఇస్తున్నటువంటి హవిష్యమునందు భాగం లేకుండా చేస్తే ఆ దేవేంద్రాదులందరూ కూడా అరణ్యములు పట్టి తిరుగుతుంటే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితి వ్రతం చేస్తే ఆమె యొక్క భక్తికి సంతసిల్లినటువంటి వాడై ఆమె గర్భమునందు ప్రవేశించి వామనమూర్తిగా ఆవిర్భవించి బలిచక్రవర్తి యజ్ఞం చేసేటటువంటి యజ్ఞమాట మనకు నర్మదా నదిని దాటి వెళ్ళి చేయి చాపి భిక్ష అడగవలసినటువంటి అవసరం లేనివాడు బ్రహ్మచారిగా 3 అడుగుల నేల అడిగి త్రివిక్రమస్వరూపుడై అంతటా తన పాదంతో కొలిచి ఎక్కడ పెట్టమంటావు 3వ అడుగు తీసుకోవడానికి పాదాన్ని అడిగి బలిచక్రవర్తి తన తలని చూపిస్తే తల మీద ఆ పాదాన్ని ఉంచి బలిచక్రవర్తి యొక్క అతిశయాన్ని తగ్గించి దేవేంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చి ఉపేంద్రుడి ప్రకాశించినటువంటి వామనమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నేను మనసులో స్మరించి కీర్తించి నమస్కరించి ప్రార్థించుతున్నాను అంటూ భీష్ముడు పరవశించిపోయి చేస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ స్తుతి. అట్లాగే ఒకానొకప్పుడు జమదగ్ని మహర్షికి కుమారుడుగా పరశురాముడై ప్రభవించి 21 పర్యాయములు ఈ భూమండలమంతా తిరిగి క్షత్రియులందరినీ సంహారం చేసి శమంతక పంచకాన్ని నిర్మించినటువంటి ఉగ్రమూర్తి అయినటువంటి ఆ పరశురాముడికి నేను నమస్కరించుతున్నాను. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా ప్రభవించి నరుడిగా ఈ లోకంలో తిరిగి 16 గుణముల చేత సంశోభితుడై పరిపూర్ణమైనటువంటి మానవుడై సత్యధర్మములను రెండింటినీ 2 పాదములను చేసుకుని ఆయన ప్రవర్తించి రావణాసురుణ్ణి సంహరించి నరుడి యొక్క వైభవాన్ని లోకమునందు ప్రకాశింపచేసి ధర్మాచరణం అనేటటువంటిది ఎంత గొప్పది అని లోకములకు చాటి చెప్పి తన నామమే లోకము సంసార సాగరమును దాటడానికి ఒక గొప్ప తెప్ప చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారమైన ఆ శ్రీరామ అవతారము శ్రీకృష్ణుడి కన్నా భిన్నము కాదు కనుక అటువంటి శ్రీరామస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తల ఉంచి నమస్కరించుతున్నాను. అట్లాగే ఒకనాడు మహానుభావుడైనటువంటి ఆయనే మళ్ళీ నాగలిని, రోకలిని ఆయుధములుగా ధరించి బలము మిగులగలగా బలభద్రుడని లోక రమణుడొకట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గనుడు సుతుడు విశేషమైనటువంటి బలం కలిగినటువంటి వాడై మేఘమిలా వింటుందో అటువంటి వస్త్రమును కట్టుకున్నటువంటి వాడై అమృతాన్ని చిలికించేటటువంటి చల్లని చిరునవ్వుతో కూడుకున్నటువంటి వాడై భాగవతోత్తములైనటువంటి వారిని సర్వకాలములయందు కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి శౌర్యధనుడు భోగాత్ముడు అయినటువంటి ఆ బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అన్నగారిగా వచ్చినటువంటి అభిన్నమైన కృష్ణస్వరూపుడు కనుక ఆయనకు తల ఉంచి నమస్కరించుచున్నాను. ఇక పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం యదువంశంబున వాసుదేవుడన క్రీడార్థంబు జన్మించి దుర్మద దైత్యావళి కూల్చి పార్థునకు సారథ్యంబు త్రైలోక్య సమ్మతమారంగ నరిచి దేవముని సమ్మానోద్ధృతిన్ భూభరంబు తొలగించిన చక్రి అమృహనాభున్ కొల్తు కృష్ణాత్మునిన్. ఏ మహానుభావుడు వాసుదేవుడు అనబడేటటువంటి పేరుతో కేవలం ఒక క్రీడగా ఈ భూమి మీద ఆవిర్భవించి
దుర్మదంతో ప్రవర్తిస్తున్నటువంటి దుష్టులైనటువంటి రాక్షసాంశలో పుట్టినటువంటి రాజులందరినీ చెనకడం కోసమని చెప్పి అర్జునుడికి సారథిగా ఆ రథమెక్కి ఆ రథచోదనం చేసి కురుక్షేత్ర యుద్ధభూమి యందు కొన్ని కోట్ల మంది అధర్మాత్ములు తెగటారిపోవడానికి కారణమైనటువంటి వాడున్నాడో, దేవతల చేత మునుల చేత కూడా స్తుతింపబడేటటువంటి వాడెవరో, ఎవరు పద్మనాభుడో అటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమై పరిపూర్ణావతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామము జ్ఞాపకానికి రాగానే పరవశంతో కూడుకున్నటువంటి హృదయము కలిగిన వాడనై శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించుతున్నాను. అట్లాగే కలికాల చలిత ధర్మము నిలుపంగల ఎట్ని విష్ణునిన్ కల్క్యాత్ముంతలతో తొరగవాహను మ్లేచ్ఛుల నెల్లం కీటడంచు శుభచారిత్రున్. కలియుగంలో ధర్మం అడుగంటిపోతుంటే మళ్ళీ ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసమని గుర్రమెక్కి మ్లేచ్ఛులందరినీ కూడా సంహరించి మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ మహానుభావుడు ఆవిర్భవిస్తాడో అటువంటి కల్కి అవతారానికి కూడా నేను కృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించి నమస్కరించుతున్నాను అంటూ భీష్ముడు పరమేశ పుణ్య సుబ్రహ్మణ్య భక్తవత్సల మహాదేవ విశ్వప్రకాశకరణ ఋషీకేశ వరద నారాయణ రాజీవనయన హిరణ్యనాభ అఖిల లోక నమస్కృతాంగిరి సరోరుహ యజ్ఞాంగ అచ్యుత అమృతరూప నీకు మృక్యద కరుణింపవే అతసీకుసుమవర్ణ పీతాంబరము ధరించియున్న నిన్ను ఎవ్వరు లంబునందు తలంతురట్టి వారలకు భయంబ కొలుగదిందు ఏమి కార్యంబులందు ఎప్పుడు వినుత మంగళాయతనము అగుట. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, అనేకమైనటువంటి నామముల చేత కీర్తింపబడేటటువంటి వాడివి నువ్వే. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని నువ్వు ఈ లోకానికి ప్రకటించినప్పుడు గౌణములైనటువంటి నామములను పొందినటువంటి వాడి వెయ్యవు. అందులో ఏ నామాన్ని పట్టుకుని ప్రస్తుతించినప్పటికీ కూడా జనన మరణ చక్రాన్ని దాటిపోతాడు. పరమేశ్వర పుణ్య సుబ్రహ్మణ్య భక్తవత్సల మహాదేవ విశ్వప్రకాశకరణ వరద నారాయణ రాజీవనయన హిరణ్యనాభ యజ్ఞాంగ అచ్యుత అమృతరూప, ఏ పేరుతో పిలిచినప్పటికీ, ఏ కాలమునందు పిలిచినప్పటికీ, ఏ కార్యమును ప్రారంభించి చేస్తున్నప్పుడు చలిచినప్పటికీ కూడా అటువంటి వారి యొక్క కార్యక్రమములన్నీ నిర్విఘ్నముగా జరిగి వారికి కావలసినటువంటి ఫలితములు ఏవి వారి అభ్యున్నతికి కారణమవుతాయో అటువంటి ఫలితములను అందించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనసు యందు స్మరించి అతసీ పుష్పసంకాశుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాను. అట్లా ఆయనను స్మరించి నమస్కరించేటటువంటి వారికి కూడా ఎటువంటి భయము లేకుండా పరమ సంతోషంగా ఉండగలుగుతారు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నిరంతర శుభంకరుడు. ఆయనని స్మరించినటువంటి వారికి శుభములు తప్ప అమంగళములు జరిగేటటువంటి అవకాశమే లేదు. పరబ్రహ్మము, మోక్షము, అత్యున్నతమైనటువంటి సత్యము, తపస్సు అనబడేటటువంటి 4 అంగములు శ్రీ మహావిష్ణువు యొక్క పరమై ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహమును పొందినటువంటి వారికి ఆ 4 లభించడం కష్టసాధ్యములైనవి కావు. అగ్నిస్వరూపుడు, హవిస్వరూపుడు, సమస్త స్వరూపుడు శ్రీ మహావిష్ణువే అయిన కారణం చేత ఆయనే యజ్ఞస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ధర్మచక్రం తిరగడానికి, ధర్మం నిలబడడానికి కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుచున్నాను. నీకు పరమ భక్తుడనైనటువంటి నేను నీకు శరణాగతి చేసి ఉన్నాను కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఈ జనన మరణ చక్రము నుంచి విడుదల చేసి మోక్షమును కటాక్షించదవుగాక అని సమస్త విద్యల యొక్క పుట్టుకకు స్థానమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అసలు పుట్టుకే లేనివాడు, యజ్ఞస్వరూపుడు. అటువంటి కృష్ణ పరమాత్మను అని ఇట్లతుల స్తోత్రంబున హరి పూజించి గంగపుత్రుడు మదిలో నమ కృష్ణాయనచు వినత శిరస్కుడై మృక్కే విశ్రుత భక్తిన్. నమకృష్ణాయ అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ సంకీర్తనంతటినీ చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి 2 చేతులు కైమోడ్చి నమస్కరించాడు. వినత శిరస్కుడై మృక్కే, తల వంచి నమస్కరించారు. ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని ప్రకటనం చేశారు. మహాభారతంలో అంటారు, విను జనమేజయ భూవర అనుత్తమంబైన ఈ మహాస్తవము పఠించిన వినినను వ్రాసిన శ్రీయును ఆయువు పెంపు పేరు ఒసగు జనులకున్.
భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకొని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన, విన్న, చెప్పిన, వ్రాసిన అటువంటి వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది, ఆయుర్దాయము పెరుగుతుంది, వృద్ధిలోకి వస్తారు, కీర్తిని పొందుతారు, ప్రఖ్యాతి కలుగుతుంది. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక అంటారు. అక్కడ భీష్ముడు ఆ విధంగా స్తోత్రం చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి దగ్గరికి ధర్మరాజు గారిని తీసుకుని బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు శ్రీకృష్ణుడు సాత్యకి ఒక రథంలోను, ధర్మజుడు అర్జునుడు ఒక రథంలోను, భీముడు నకులుడు సహదేవుడు ఒక రథంలోను, కృపుడు యూయుత్సుడు సంజయుడు ఒక రథంలోను కలిసి బయలుదేరి వెడుతుంటే కురుక్షేత్ర సంగ్రామ భూమికి దూరంగా ఉన్నటువంటి ఆ శమంతక పంచకాన్ని కృష్ణ పరమాత్మ చూపించి ఆ పరశురాముడి యొక్క అవతార వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు జహ్నుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆయనకి ఉజహ్నుడు, ఆయనకి కుశికుడు, ఆయనకి కౌశికుడు. ఆ కౌశికుడికే గాధి అని పేరు. అది వరుస క్రమం. జహ్నుడు, జహ్నుడికి ఉజహ్నుడు, ఉజహ్నుడికి వల్లభుడు, వల్లభుడికి కుశికుడు, కుశికుడికి కౌశికుడు, కౌశికుడికి గాధి అని పేరు. ఆ గాధి కూతురే సత్యవతి. ఆ సత్యవతిని రుచీకుడు అనబడేటటువంటి ఋషికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రుచీకుడు 2 హవిర్భాగములను కల్పించి ఒక భాగాన్ని తన భార్యని తినమన్నాడు, ఒక హవిర్భాగాన్ని అత్తగారికి ఇమ్మన్నాడు. ఎందుకంటే అత్తమామలకి కూడా కుమారుడు కలగవలసి ఉంది. కుమారుడు కలగాలని కోరుకుంటున్నాడు కాబట్టి గాధిరాజు ఒక హవిర్భాగాన్ని అత్తగారికి ఇమ్మన్నాడు, ఒక హవిర్భాగాన్ని భార్యని తినమన్నాడు. అంటూ భార్యతో చెప్పాడు, నువ్వు తిన్న కారణం చేత తేజోవంతుడైనటువంటి బ్రాహ్మణుడు నీ కడుపున పుడతాడు. నీ తల్లిగారి కడుపున చాలా తేజోవంతుడు, పౌరుష పరాక్రమములు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. కానీ ఆయన స్నానానికి సమిధలు తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ రుచీకుడి యొక్క భార్య సత్యవతీదేవి, ఆ సత్యవతి యొక్క తల్లిగారు ఆ హవిర్భావాలు తినేటప్పుడు అవి తారుమారైపోయాయి. సత్యవతీదేవి తినవలసినటువంటి దాన్ని తల్లిగారు తింది, తల్లిగారు తినవలసినటువంటి దాన్ని సత్యవతీదేవి తింది. తిరిగి వచ్చినటువంటి ఆ ఋషి ఆ గర్భలక్షణములను బట్టి తెలుసుకుని, అయ్యయ్యో ఓ సత్యవతి, నీ కడుపులో క్షత్రియ తేజస్సు కలిగినటువంటి వాడు, పరమశూరుడు, క్రూరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, పరమోత్సాహం కలిగినటువంటి వాడు నీ కడుపున పుట్టబోతున్నాడు అన్నాడు. అంటే మీరు ఈ 3 లోకములనే పునఃసృష్టి చేయగలరు, నాకు అటువంటి కుమారుడు వద్దు, బ్రాహ్మణ తేజస్సు కలిగిన కుమారుడే కావాలి, కాబట్టి అనుగ్రహించమంటే వెంటనే ఆ రుచీకుడు అన్నాడు, నీ కడుపున కుమారుడిగా గొప్ప బ్రాహ్మణుడు పుడతాడు, బ్రహ్మతేజోవంతుడు పుడతాడు, వేదాంగములు చదువుకున్నటువంటి తపోనిష్ఠా గరిష్ఠుడు పుడతాడు. కానీ మనవడుగా మాత్రం అటువంటి క్షాత్ర తేజస్సు కలిగినటువంటి వాడు పుడతాడు, అటువంటి క్రౌర్య స్వభావము కలిగిన వాడు పుడతాడన్నాడు. తత్కారణము చేత ఆ గాధికి విశ్వామిత్రుడు పుట్టాడు, బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. మరి సత్యవతీదేవి తినవలసినటువంటి భాగం అంటిలిపోయింది. ఇక్కడ రుచీకుడి యొక్క అనుగ్రహ విశేషంగా సత్యవతీదేవికి జమదగ్ని పుట్టాడు. సత్యవతీదేవికి జమదగ్ని పుట్టి జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. ఆ పరశురాముడు కార్తవీర్యార్జునుడు తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి పట్ల చేసినటువంటి అపచారం, ఆ తర్వాత ఆ గోవుని అపహరించడం అనే దాని పట్ల క్రుద్ధుడై 21 పర్యాయములు భూమి అంతా తిరిగి రాజులందరినీ కూడా సంహారం చేసేసి 5 నెత్తుటి మడుగులు ఏర్పాటు చేసి పితృతర్పణం చేశాడు. అవిగో ధర్మరాజా, కురుక్షేత్ర సంగ్రామ భూమికి కొద్ది దూరంలో కనపడుతున్నటువంటి ఆ 5 నెత్తురు మడుగులే శమంతక పంచకం అని కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చూపించి, ఆ తర్వాత పరశురాముడు ఈ భూమిని అంతటినీ కూడా కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాడు. అందుకని దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యపుడు పెట్టిన నియమాన్ని అనుసరించి దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళిపోయి ఆ పరశురాముడు తపస్సు చేసుకునేవాడు. ఒకానొకప్పుడు రాజులు లేక ధర్మం తప్పిపోయి భూమి క్రిందకి కుంగిపోతే కశ్యప ప్రజాపతి తన ఊరువులను తొడలు ఆధారం చేసుకుని భూమిని పైకెత్తాడు కాబట్టి దీనికి ఉర్వి అని పేరు వచ్చింది.
భూదేవియే పరశురాముడు చంపగా మిగిలిన రాజులు కొందరు ఉన్నారని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేసి వాళ్ళ చేత ఈ భూమినంతటినీ కూడా పరిపాలింపచేశాడు. ఆ విధంగా పరశురామ అవతారం సర్వోత్కృష్టమైనటువంటి అవతారం అని చెప్పి ఆ మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరశురామ వైభవాన్ని చెప్పి ఆవేశావతారం ఆ పరశురామ అవతారం అంత వైభవంతో కూడుకున్న అవతారమని ఆ శమంతక పంచగా అక్కడ ఉన్న కారణం చేత చూపించి ఆ అవతార వైభవాన్నంతటినీ కూడా చెప్పారు. చెప్పి అందరూ కలిసి భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్న చోటికి వెళ్ళారు. వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారిని చూసి, మహానుభావ, శారీరకమైనటువంటి బాధ చాలా పొందుతున్నావు. ఒక్క బాణం శరీరంలో ఉంటేనే ఆ ములుకు చేత ఎంతో బాధ కలుగుతుంది. అటువంటిది ఇన్ని బాణాలు శరీరంలో నాటుకుని ఉండగా నువ్వు ఎంత బాధ పొందుతున్నావో అంటూ శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి చాలా గొప్ప మాటలు కొన్ని చెప్పారు. బహుశः ఒక వ్యక్తి గురించి సాక్షాత్ పరబ్రహ్మమై పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం ఇట్లా చెప్పడం అనేటటువంటిది తేలిక విషయం కాదు. భీష్ముడి గురించి చెప్తూ, రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడట్టే కామినీరాజి మనోజ్ఞ భంగి చతురత్వధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుకల్గనే. ఈయన పుట్టినదేమో క్షత్రియుడిగా పుట్టాడు ఈ భీష్మాచార్యుల వారు. జీవించినది ఒక మహర్షిలా జీవించాడు. రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. వివాహం చేసుకోవడం మానేశాడు. మహానుభావుడు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఒక మహర్షి ఎలా జీవిస్తాడో అలా జీవించగలిగాడు. గొప్ప సౌందర్యమూర్తి, అంతటి అందగాడు, చాలా ఉత్తమమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు. ఎన్ని ధర్మాలు తెలుసో అన్నిటినీ ఆచరించి చూపించినటువంటి ఆచార్యుడు. ఆచార్య అంటే ధర్మమును ఆచరించిన వారిని ఆచార్య అంటారు. అందుకని భీష్మాచార్య. అటువంటి ఆచరణ కలిగినటువంటి వాడు. బ్రహ్మచర్య దీక్ష చేత మన్మధుణ్ణి కూడా ఓడించినటువంటి వాడు. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు, ఇంత వైభవం కలిగిన వాడు లోకంలో అసలు ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టాడా? భీష్మ, ఎంత గొప్పవాడవయ్యా! సురలును అసురులు యక్షులు ఉరగులు గంధర్వులను మహోద్ధతి పై నురవడి వచ్చిన ఒకడవ పరాజితుల చేయుదుగ్రబాహాస్ఫురణన్. భీష్మ, నీ యొక్క పరాక్రమం సామాన్యమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఉద్దేశించి భీష్ముడి యొక్క వైభవాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తుతి చేస్తున్నారు. దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు పరాక్రమంతో అందరూ కలిసి కట్టుకుని ఒక్కసారి వచ్చి మీద పడిపోయినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి దివ్యాస్త్ర సంపత్తి చేత ఓడించగలిగినటువంటి శక్తి కలిగిన పరాక్రమోపేతుడైన ఈ భీష్ముని వంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? దమమును సత్యమున్ తపము దానము వేదములందున్ చాపవేదముననుగల్గు నైపుణియు ధర్మ విధిజ్ఞతయున్ విరోధి భూరమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము నీకుబోలె నైజము కలుగువాడు వేరొకడు శంతను నందన పుట్టడెన్నడున్. ఓ భీష్మ, దమమును సత్యమున్ తపము దానము వేదములందున్ చాపవేదమునను కల్గు నైపుణియు, ఇంద్రియాన్ని నిగ్రహించడంలో కానీ, సత్యాన్ని పలకడంలో కానీ, గొప్ప తపస్సుని పొంది ఉండడంలో కానీ, విశేషంగా దానాలు చేయడంలో కానీ, వేదం చదువుకోవడంలో కానీ, ధనుర్వేదాన్ని పొంది ఉండడంలో కానీ, విరోధి భౌరమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము నీకు బోలనైజములగు వాడు వేరొకడు. లోకంలో మిగిలినటువంటి రాజుల్ని శౌర్యంతో పరాక్రమంతో మర్దించి గెలిచి ఎవ్వరి చేతిలో ఓడిపోయినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, ఇంత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు ఏ కాలమునందు ఎక్కడా జన్మించలేదు. అంత గొప్పవాడివి. వేల సంభవించునే సాయక తల్పమున నుండి చావగనొల్లన్న ఇచ్చగాకయను నరుడు ఏ యుగమున చూడ వినగ నెచ్చటనైనన్. శరతల్పం మీద పడుకుని బాణముల మీద పడుకోవడం ఏమిటి?
ఒంటి నిండా గుచ్చుకుపోయిన బాణాలు, శరీరంలో సగం ముప్పాతిక వంతు దిగబడిపోయినవి, ఒకవైపు నుంచి దిగబడి ఇంకొక వైపు నుంచి బయటికి వచ్చినవి, వాటితోటే రథం మించి డుళ్ళి కింద పడి బాణములనే శయ్యగా చేసుకుని ఎప్పుడో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరీరంలో ప్రాణాలని నిలబెట్టుకుని బాధకతీతంగా భగవంతుని యందు మనసు నిలబెట్టగలగడం అనేటటువంటిది నేను కోరినప్పుడు చావు రావాలని ఇన్ని బాణములు గుచ్చుకుని ఉండగా శరతల్పం మీద పడుకుని ఉన్నవాడు ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా నీవు తప్ప వేరొకడున్నాడా భీష్మ? వసువులందను పెద్దవు వాసవాది సురులు మిగులుడు గుణముల ధరణిసురలు చెప్ప విందు నీ మహిమన చిత్తమున కందుననుపమ తేజ గంగాతనూజ. వసువులందరిలోకి కూడా పెద్దవాడివి, వాసవాది సురుల దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా నీ యొక్క గుణములతో పోలిస్తే నిజానికి సాటి రారు. కాబట్టి మిగులుదు గుణముల ధరణిసురులు చెప్పవిందు. విద్వాంసులైనటువంటి వారు బ్రాహ్మణులు నీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. నీ మహిమన చిత్తమునను కందు అనుపమ తేజ. నేను కూడా అనుభవంలో నీ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకున్నవాణ్ణి, అనుభవించిన వాణ్ణి, గుర్తిరిగిన వాడని. అనుపమ తేజ గంగాతనూజ. ఒకళ్ళతో పోల్చడానికి వీలు లేనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడా, గంగకు కుమారుడైనటువంటి వాడా భీష్ముడా అని పిలిచి, గొప్ప తపస్సంపన్నుడివి, సమస్త విషయములను తెలుసుకున్నటువంటి వాడివి, నీ ఉత్తమమైనటువంటి మాటల చేత ఈ ధర్మరాజు యొక్క మనసులో ఉన్నటువంటి ఖేదాన్ని తొలగించవలసినది. యుద్ధంలో బంధుమిత్రాదులను చంపాననేటటువంటి పరితాపంతో ఉన్నటువంటి ఈ ధర్మరాజు యొక్క మనసులో ఉన్నటువంటి క్లేశాన్ని నీ వాగామృత ధార ద్వారా తుడిచిపెట్టి ఆయన స్వస్థత పొందేటట్టుగా చెయ్యి. ఎందుకనంటే 4 వర్ణముల వారు, 4 ఆశ్రమముల వారు అనుష్ఠించవలసినటువంటి సమస్త ధర్మములు, అర్హములైనటువంటి కార్యకలాపములు, చతుర్వేదములలో, ఉపనిషత్తులలో, శాస్త్రములలో, సాంఖ్యయోగాలలో, పురాణేతిహాసాలలో, ప్రవృత్తి నివృత్తి మార్గాలలో, ధర్మశాస్త్రాలలో ఎక్కడ ఏవి చెప్పబడ్డాయన్నవన్నీ కూడా నీకు కరతలామలకములే. నీకు తెలియని విషయాలు లేవు కదా. ఇటువంటి సర్వసమర్థుడివి, బుద్ధి విస్తారత కలిగినటువంటి వాడివి, శోక మోహాలతో బాధ చేత మిక్కిలి శోషించిపోయినటువంటి ప్రజలని ఉద్ధరించడానికి నువ్వు తప్ప ఎవరు మాట్లాడి అనుగ్రహించగలరు? కాబట్టి ఓ భీష్మ, నువ్వు పలికి నీకున్నటువంటి జ్ఞానాన్ని వీళ్ళందరికీ పంచి అనుగ్రహించి వీళ్ళ మనసు తేటపడేటట్టుగా చెయ్యవలసింది అని చెప్పి అనగా, ఇనుడింక 76 దివసములకు తానుత్తరాయణముల జరింపదొడగు నీవప్పుడు దేహంబు విడిచి ఏగు దపునరావృత్తి పదమునకు అభినుతముగా. 56 రోజుల తర్వాత సూర్యభగవానుడు ప్రయాణం చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తరువాత నువ్వు ఈ శరీరంలో ఉన్న చైతన్యాన్ని అంతటినీ కూడా ఉపసంహారం చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి అభిముఖంగా వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు శరీరంతో ఉండగానే వీళ్ళందరికీ జ్ఞానబోధ చెయ్యాలి. నువ్వు దివంగతుడవైతే ఈ జ్ఞానమంతా మరుగున పడిపోతుంది, మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ధర్మంతో, వివేకంతో, జ్ఞానముతోటి, స్పష్టతతోటి కూడుకున్నటువంటి నీ వాక్కుల చేత ఈ ధర్మరాజుని అనుగ్రహించు, ఈ చుట్టూ ఉన్న వారిని అనుగ్రహించు అని ధర్మరాజుకి జ్ఞానోపదేశం చేయి. ఈయన బాధాపరితప్త హృదయుడై ఉన్నాడు. ఈయన యొక్క బాధ ఉపశమించాలి అంటే నీ యొక్క వాక్కు అనబడేటటువంటి అమృత వృష్టి పడాలి. కాబట్టి ఓ భీష్ముడా, నువ్వు ఆయనకి ధర్మార్థ మోక్షములను ఉపదేశం చేయి. ధర్మమునకు అర్థము కామము ముడిపడితే మోక్షమే లభిస్తుంది కనుక దాని గురించి చెప్పవలసింది అని అడిగితే భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, వాగ్విభుడవైన నీ వచో వైభవంబులో సమస్తంబునుండుటలో కనాథ నీదు సన్నిధి పలుకంగ నేరరాదు పద్మభవునకు నేనిట్లు పలుకువాడా. ఓ కృష్ణ పరమాత్మ, నీ మాటల యొక్క కౌశలంలో, సమర్థతలో, నైపుణ్యంలో ఈ విశ్వమంతా ప్రతిష్ఠితమయ్యింది.
మీ దగ్గర మాట్లాడడానికి 4 ముఖములు ఉండి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికే సాధ్యం కాదు. ఇంకా నేను ఏమని నీ దగ్గర ఇవన్నీ వాళ్ళందరికీ చెప్పడం సాధ్యమవుతుంది? లోకంలో ఎక్కడైనా గురువుగారు కూర్చొని ఉండగా శిష్యుడు మాట్లాడడం ఉంటుందా? నువ్వు ఉండగా నేను మాట్లాడగలనా? అయినా విషంతోటి అగ్నితోటి సమానమైనటువంటి బాణములు నా శరీరం అంతా గుచ్చుకుని పోయి ఉన్నాయి. చాలా నెత్తురూడిపోయింది. శరీరం చాలా బాధతో ఉంది. ఈ బాధ వలన మనసు వశవర్తి అయి చెప్పిన మాట వినదు. మాట్లాడడానికి కావలసినటువంటి ఓపిక లేదు. దుర్బలత్వం ఏర్పడింది. కంఠధ్వని బయటవారికి వినపడేటట్టుగా సుస్పష్టతని కోల్పోయింది. అన్నిటిని మించి ఇప్పుడు నేను అసలు ఎటువంటి పూనిక పొందాలి? ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి తగిన జవాబు చెప్పడానికి ఇప్పుడు నా శరీరం నాకు సమర్థత ఇది. కాబట్టి నన్ను క్షమించి దయతో చూడు. ధర్మరాజుకు ఏది మంచిదో ఏది చెప్పాలో అది నువ్వే చెప్పు అంటే శ్రీకృష్ణ పరమాత్మ లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరికీ ఇవ్వనటువంటి పరమాద్భుతమైనటువంటి వరములను భీష్మాచార్యుల వారికి ఇచ్చారప్పుడు. శరముల వలనను మూర్ఛంబొరయక ఒక్కింత డప్పిబొరయక నొప్పింబొరయక అవిద్ధగాత్రునికరణి సుఖాత్ముడవు కమ్ము కౌరవనాథ. ఓ భీష్మాచార్య, నీకు వరమిస్తున్నాను. నీకు ఈ బాణాలన్నీ గుచ్చుకున్నటువంటి కారణము చేత వీటి వలన కలిగినటువంటి ఖేదము వలన మూర్ఛ రాదు, అలసట కలగదు, నిప్పి పుట్టదు, సంతోషంగా ఉంటావు. 2 అనగా నీరు వట్టు ఆకలియును ఎప్పుడు బొరయకుండునట్టి భూరిశక్తి నీకు కలుగా నేను నెమ్మనంబున తలంచితి తదయ్య పీడ చెందకుండు. నీకు దాహం వేయడం కానీ, దాహం వేయడం వల్ల బాధ కలగడం కానీ, ఆకలి వేయడం కానీ, ఆకలి వేయడం వల్ల నీరసం పొందడం కానీ, శక్తి సన్నగిల్లడం కానీ జరగకుండా నీ మనసు ఎప్పుడూ తేజస్సుతోటి, శక్తితోటి, ఆకలికి, దప్పికకి అతీతంగా ఉండేటట్టుగా ఉండాలని నేను మనసులో సంకల్పం చేశాను. కాబట్టి నీకు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. విను సకల భూతముల వర్తనములు కనునప్పుడు బుద్ధి దవులవడక ఎందును బరగి దివ్య బోధంబున అలవడునట్టి పెంప పొందు మునివే పెంప బొందు అనింజియా. ఓ భీష్మ, నువ్వు సకల భూతముల యొక్క వర్తనములను గమనించినప్పటికీ కూడా నీ మనసు దానితో తగులుకొనకుండా వాటన్నింటినీ కూడా అతిశయమైనటువంటి జ్ఞానముతో తెలుసుకుని చెప్పగలిగినటువంటి శక్తిని నీకు కటాక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు ధర్మరాజుకి బోధ చెయ్యవలసినది. అంటే ఆ భీష్మాచార్యుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వరాలు చూసి స్వర్గలోకంలో దేవదుందుబులు మ్రోగేయట. కృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు మొదలైనటువంటి వారందరి మీద కూడా పుష్పవృష్టి కురిసింది. ఎందుకని అంటే ఇప్పుడు ధర్మరాజు గారు అడిగేటటువంటి ప్రశ్నలకి భీష్ముడు సమాధానం చెప్తాడు. ఆ భీష్ముడు చెప్పినటువంటి సమాధానములే శాంతి పర్వము, అనుశాసనిక పర్వములై లోకమునందు దేశముతో కాలముతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేటటువంటి అనుమానములను నివృత్తి చేయడానికి కావలసినటువంటి సమస్త జ్ఞాన ధర్మముల యొక్క భాండాగారమై ప్రకాశించింది. అంత గొప్ప పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి క్షతగాత్రులైనటువంటి అటువంటి మహావీరుడికి మళ్ళీ అటువంటి శక్తిని కృష్ణ పరమాత్మ ఇచ్చి పలికించి గురు వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి పరమోత్కృష్టమైన ఘట్టం కనుక ఆ కృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి అనుగ్రహించగానే స్వర్గలోకంలో దేవదుందుబులు మోగే. పైనుంచి ఆ ధర్మరాజు గారి మీద, కృష్ణుడి మీద, ఆ పక్కన ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి మీద ఆ పుష్పవృష్టి పడింది. అప్సరసలందరూ కూడా ఆ బృందగానం వినిపించారు. ఆ తర్వాత సంతోషాన్ని పొందినటువంటి వారై రేపు ఉదయం నుంచి ప్రారంభం చేద్దాం, రేపు ఉదయం నీ దగ్గరికి వస్తామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు, పాండవులు, సాత్యకి వీళ్ళందరూ కూడా భీష్ముడి దగ్గర సెలవు తీసుకొని ఆయనకి ప్రదక్షిణం చేసి రథాలని అధిరోహించి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం అందరూ బయలుదేరి మళ్ళీ వచ్చారు. ఆ వస్తున్నప్పుడు నారదాది మునిశ్రేష్ఠులందరూ కూడా వచ్చి భీష్ముడు మాట్లాడుతున్నాడు, ఆ భీష్ముడు మాట్లాడుతుండగా మనందరం కూడా వినాలి, విని తెలుసుకోవాలి అని వచ్చి చుట్టూ నిలబడి ఉన్నారు. నిలబడినప్పుడు భీష్ముడు అంటున్నాడు, దేవా భవత్ ప్రసాదమున తీరే శరీరము నొప్పి డప్పి
మద్భావము ఇంద్రియంబులును పాటవ సంపదనుంది వేద విద్యా విభవంబు నాకు పరతత్వ పరిస్ఫుట బోధయుక్తమై భావితమయ్యే ఆత్మన్ పరిపక్వ దయాకర చిత్తమాధవ. శ్రీకృష్ణ పరమాత్మ, నీ యొక్క అనుగ్రహ విశేషం చేతన శరీరమునకు కలిగినటువంటి అలసట, బాధ అన్నీ పోయి నా ఇంద్రియములన్నీ కూడా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ఇప్పుడు పటుత్వాన్ని పొందాయి. ఇప్పుడు నా ఆత్మలో వేద విద్యా వైభవమంతా కూడా ప్రకాశిస్తోంది. కాబట్టి స్పష్టమైనటువంటి ప్రకాశంతో ఉంది కాబట్టి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడను. ఇప్పుడు నీ దివ్యమైనటువంటి హృదయంలో నన్ను ఒక్కసారి భావించినటువంటి కారణం చేత నేను ఇంత వృద్ధుడనైనప్పటికీ కూడా బాలుడిలా అయిపోయాను. అంత సంతోషంతో ఉన్నాను. నీ ఆదేశానుసారం పాండవులు ఇప్పుడు నన్ను ఏ ప్రశ్నలు అడుగుతారో వాటన్నింటికీ కూడా జవాబు చెప్తాను. అయినా కూడా నాకు అర్థం కానిది ఒక్కటే, ఇంత శక్తిని నాకు ఇచ్చి నా చేత చెప్పించడానికి బదులుగా శ్రీకృష్ణ పరమాత్మ సమస్త విద్యలకు ఆలవాలము, జ్ఞానమునకు పర్యాయపదమైనటువంటి నువ్వే ఎందుకు ధర్మరాజుకి చెప్పట్లేదు? నాకు ఇన్ని వరాలు ఇచ్చి, నాకు ఇంత స్వస్థతనిచ్చి నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు ధర్మరాజుకి అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నారు. అనగా శ్రేయస్సునకు యశంబునకు నేను మూలకందంబ విను చంద్రముండు శీత కిరణుడను మాట విస్మయకరమే. చెప్పుమా యశముపార్జింప క్రొత్త పింపగునె నాకు. భీష్మ, నేను ఒక్క మాట చెప్తాను విను. ఈ లోకంలో కీర్తి రావాలన్నా, శ్రేయస్సు కలగాలన్నా నేనే మూలం. శ్రేయస్సు అంటే ఏది అభ్యున్నతినిస్తుందో, ఏది ఆత్మోద్ధరణం చేస్తుందో, శ్రద్ధతో ఇది శాస్త్రము చేత కట్టుబడుతుందా, ధర్మము చేత కట్టబడుతుందా అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మాత్రమే ఆ పనిని చేయడం తప్ప కేవలం అదేదో సంతోషాన్ని ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో మనసులో కోరిక పుట్టింది కదా అని తీర్చుకోకుండా, గురువు చేత, శాస్త్రము చేత చెప్పబడినటువంటి విధానంలో మాత్రమే నేను తీర్చుకోవాలి తప్ప కోరికను ఇంకొకలా తీర్చుకోకూడదు. అది ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటా అనేటటువంటి నిగ్రహము ఎవరికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడై శ్రేయో మార్గంలో వెడుతున్నవాడని గుర్తు. అటువంటి శ్రేయస్సు ఇవ్వాలన్నా భీష్మ నేనే ఇవ్వాలి, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంతేకాదు, అపారమైన కీర్తి ఒక వ్యక్తికి కలగాలన్నా, సామాన్యమైన కీర్తి కలగాలన్నా, అసలు కీర్తి అన్న మాట అన్వయం అవ్వాలన్నా నా అనుగ్రహమే కారణము. నా అనుగ్రహము లేని నాడు కీర్తి ప్రకాశించదు. కాబట్టి ఆ రెండిటికి నేనే కారణం. చంద్రుడు అనగానే ఎవరైనా ఏమంటారు? చల్లని కిరణములు కలిగినవాడు అంటారు. చల్లని కిరణములు కలిగినవాడు చంద్రుడు అని చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయమా? అదేమన్నా విచిత్రమా? చంద్రుడు అంటేనే చల్లని కిరణాలు. అట్లాగే కీర్తికి నేనే నిధినైనప్పుడు నా కీర్తికి లోట. ఇప్పుడు చెప్తే నాకు కొత్తగా కీర్తి వస్తుందా? చెప్పకపోతే నా కీర్తి తగ్గుతుందా? చెప్పవలసినదంతా నిజానికి భగవద్గీతగా ఆయన కృష్ణుడికి చెప్పేశాడు. గురువుగా అనుశాసనం భీష్ముడు చేస్తున్నాడు. అది శాసనం, ఇది అనుశాసనం. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, నేను కొత్తగా చెప్పి కీర్తి తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పడం వల్ల కృష్ణుడు ఇది చెప్పాడు అంటే చంద్రుడికి కొత్తగా చల్లదనం రాదు, ఆయనే లోకానికి అంతటికీ చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే నాకు ఇక కొత్త కీర్తి అవసరం లేదు. కానీ నా కోరిక ఏమిటో తెలుసా? ఇది భగవంతుని ఆర్తి ఎలా ఉంటుంది. ఆయనని నమ్మిన వాడికి అంత కీర్తి ఇవ్వాలనుకుంటాడు. పరమముగు యశము నీకును ధరణిం కలిగింపబూని తాత్పర్యమునన్ పురుషవరా నాదు బుద్ధి స్ఫురణము నీ మనమునందు జునిపితి నెనయన్. ఈ భూమి యందు శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు నీకు నిలబడిపోవాలంటే భీష్ముడు చెప్పిన మాటలు అని ప్రమాణవాక్కులుగా భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో నువ్వు చెప్పిన విషయాల్ని లోకులు పరిశీలించాలి. అలా పరిశీలించాలి అంటే నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, అప్పుడు కీర్తి నీకొస్తుంది. నా బుద్ధిని, నా మనసుని నీ మనసులో, నీ బుద్ధిలో పెట్టాను. ఇప్పుడు నా మాట నీ శరీరములోంచి వస్తుంది. కాబట్టి ఇది భీష్ముడి పలుకులు అని కీర్తి నీకొస్తుంది. కీర్తి నీకు కట్టపెట్టడం
నా కోరిక. పోతన గారు అంటారే, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. కాబట్టి ఆయన ఏం పలికిస్తున్నాడో అది పలుకుతాను అంటారు. పలికెద వేరొండుగాధ పలుకగనేలా, వేరొకటి నేను పలకడం ఎందుకు, ఆయన ఏది పలికిస్తున్నాడో ఆ భాగవతం పలుకుతున్నానన్నారు. అట్లా నా మనసు నా బుద్ధి భీష్మ నీ యందు ప్రవేశపెట్టి నీ శరీరంతో పలికించి ఇవి భీష్ముడు చెప్పినవన్న కీర్తి నీకు కట్టపెట్టాలన్నది నా కోరికే. అందుకని నీకు శక్తినిచ్చి నీ చేత పలికిస్తున్నాను అని. ధరణి ఎందాక నుండు సుస్థిరత నీదు కీర్తి అందాక అక్షయస్ఫూర్తి దాల్చి నడవగలయది. నీవు సెప్పిడి సువాక్యములను వేదతుల్యంబులై వెలయుచుండు. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో భీష్మ నీ కీర్తి అంతకాలం సుస్థిరంగా ఉండిపోతుంది. నీవు చెప్పేటటువంటి మంచి మాటలు ఇప్పుడు ఏవి ఉన్నాయో, ఇక పైన ధర్మరాజు అడిగితే నువ్వు చెప్పే మాటలు ఏ ఉన్నాయో అది వేదవాక్యములతో సమానమైనటువంటి స్థాయిని పొంది సర్వకాలముల యందు కూడా ప్రమాణములై అంత కీర్తిని పొందుతాయి అని చెప్పి ధర్మరాజు గారిని చూపించి, గురులను బంధుమిత్రులను క్రూరశరంబుల కూల్చెనుగ్రతన్ నరులను అనేక కోటుల రణంబున తా తెగటార్చెగాన ఈ కురుపతి నీ సమక్షమునకు గదియంబుయిలోడెడున్ కృపావిరహిత కార్యకర్మఠుడు వీడని ఆడుదోయన్ తలంపునన్. ఓ భీష్మ, ఈ ధర్మరాజు గురులను, ద్రోణాది మహాపురుషుల్ని, గురువుల్ని సంహరించాడు. బంధుమిత్రుల్ని క్రూరమైనటువంటి బాణాలతో కురుక్షేత్రంలో పడగొట్టాడు. నరులను అనేక కోటుల రణంబున తాటకటార్చకాన, ఎందరినో కొన్ని కోట్ల మంది నరుల్ని తన బాణముల చేత, అంటే తన సైన్యము ప్రయోగించిన బాణముల చేత తెగటార్చాడు. ఈ కురుపతి నీ సమక్షమునకు గదియం బుయిలోడెడున్, నీ దగ్గరికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. అంతమందిని చంపి నా దగ్గరికి వచ్చావా అని నువ్వు అంటావేమో అని సంశయిస్తున్నాడు. కృపావిరహిత కార్యకర్మఠుడు వీడని ఆడుదోయన్, వీడు దయ లేకుండా ప్రవర్తించినవాడు అని నువ్వు ఎక్కడ నింద చేస్తావో అని బెంగ పెట్టుకుని ధర్మరాజు నీ ముందుకి రావడానికి సిగ్గుపడుతున్నాడు భీష్మ. తలంపునన్, మనసులో ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడు అని చెప్తే వెంటనే భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారి వంక చూసి, నాయన, రాజులకు యుద్ధం చెయ్యడం అనేటటువంటిది పరమ సహజమైనటువంటి విశేషం. పాప ప్రవర్తనులైనటువంటి వారు ఉంటారే, ఎంత పెద్దవారైనా కావచ్చుగాక, కానీ వారు పాపాచరణము చేస్తున్నప్పుడు తండ్రులు, పుత్రులు, మనవలు, గురువులు ఎవరైనా కూడా యుద్ధంలో చంపడం అనేటటువంటిది రాజధర్మం. అది కాబట్టి నువ్వు చేసింది ధర్మమే తప్ప వేరొకటి కాదు. అన్యాయ మార్గవర్తులైనటువంటి వారిని యుద్ధములో రాజులు తెగటార్చడం అనేటటువంటిది పుణ్యకర్మ. కాబట్టి నువ్వు ఏ విధంగానూ దాని గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ మాట చెప్పగానే ధర్మరాజు గారికి మనసులో ఉన్న బెంగ దిగిపోయింది. ఎందుకనంటే ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణపర్వంలో ఆ ద్రోణాచార్యుల వారి సంహారం పూర్తయిపోగానే అర్జునుడు వచ్చి ఒక మాట అన్నాడు. నిన్ను నమ్మి నువ్వు సత్యం పలుకుతావని గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు నిన్ను పిలిచి అడిగితే అబద్ధం చెప్పావే, ఆ అబద్ధం వల్ల గురువుగారు చచ్చిపోయారే, ఇప్పుడు ఈ రాజ్యాన్ని అంతటినీ ఏలుకుందాం అనుకుంటున్నావు, అబద్ధంతో వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని పొందడం వల్ల లోకమంతటా మనం అపకీర్తి పొందమా అని అడిగాడు. ఆ బాధ ధర్మరాజుకు అలా ఉండిపోయింది. ఇప్పుడు భీష్ముడి వాక్కుల వలన ఆ బాధ ఉపశమిస్తోంది, అశాంతి పోయి శాంతి కలుగుతోంది, అందుకు శాంతిపర్వం అయింది. కాబట్టి ఆ భీష్ముడు ధర్మరాజుని అత్యంత ప్రేమతో గౌరవించాడు. అనవిని ధర్మసూనుడు కృతాంజలి తగ భీష్ముడాయ నల్లనచని కేల పాదకమలంబులమర్చి శిరంబుసోక వందనమునరించినన్ పిలిచి అభినందితు చేసి మస్తకంబున కడు నర్మిలింతనదు మోమిడి మూర్ఖుని సాదరంబుగన్. ఆ ధర్మరాజు గారు వెంటనే పరమ సంతోషంతో గబగబా భీష్మాచార్యుల వారి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి ఆ రెండు పాదములను కూడా తన యొక్క చేతులతో పట్టుకుని వంగి తన యొక్క నుదుటి భాగం తగిలేటట్టుగా పాదములకు నమస్కరిస్తే సంతోషించినటువంటి భీష్మాచార్యుల వారు దగ్గరికి పిలిచి వంగినటువంటి ధర్మరాజు గారి యొక్క శిరస్సుని ఆఘ్రాణించాడు. ఎందుకనంటే ఒక వయసు దాటిపోయిన తరువాత ఇక ముద్దులు పెట్టుకోవడాలు అవి ఉండవు.
ఆ శిరస్సుని మూర్కొనడమే, ఆ వాసన చూడడమే, మూర్ధన్యస్థానమును వాసన చూడడమే ఆశీర్వచనం. కాబట్టి ధర్మరాజు గారి యొక్క మూర్ధన్యస్థానమును ఆఘ్రానించి భీష్మాచార్యుల వారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసి, నాయన ధర్మరాజా, ఇంకా మనసులో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోకుండా నీకు ఏది అడగాలనుకుంటున్నావో దాన్ని నన్ను అడుగు అన్నాడు. అంటే అప్పుడు ఆ సంతోషాన్ని పొందినటువంటి ఆ ధర్మరాజు గారు పరమభక్తితో ఆ శ్రీకృష్ణుడికి, వ్యాసాది మునిశ్రేష్ఠులకు అందరికీ కూడా నమస్కరించి భీష్మాచార్యుల వారికి అభిముఖుడై నమస్కారం చేసి ఆయనని ప్రశ్నించడం ప్రారంభం చేశాడు. ఇక ధర్మరాజు గారు ప్రశ్నించడం మొదలు పెడతారు. భీష్మాచార్యుల వారి యొక్క వాగామృత ధార ప్రవహించడం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి భీష్ముడి నోటి ద్వారా ఏది అందించాలని సంకల్పం చేశారో, దేని కొరకు భీష్ముడికి అంత గొప్ప శక్తులు కటాక్షించారో అటువంటి వాక్కులు ప్రవహించడం ప్రారంభమవుతాయి. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు చెప్పినవి నా చేత ఏవి చెప్పిస్తారో, ఎంతవరకు చెప్పిస్తారో అంతవరకు మళ్ళీ తరువాతి ప్రవచనంలో పలకగలవాడను అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.